హాయ్ హలో మాస్టర్స్. ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ధ్యానాభివందనాలు మాస్టర్స్. అలాగే ఇప్పుడున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు మాస్టర్స్. అలాగే యూట్యూబ్ లో ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ధ్యానాభివందనాలు మాస్టర్స్. అలాగే మనం ప్రతి నెల అహింసా భూమాత సాక్షాత్కారం కోసం పద 11 గంటల నుంచి 11 నిమిషాల వరకు మనం ఈ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. అలాగే ఈ ఈ నెల ఈ నెల కూడా 11 రోజులు ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు ఉమ్, తొమ్- 9వ రోజు మాస్టర్స్. ఈ రోజు ఆవిడ జ్ఞానాన్ని పంచడానికి ప్రతిభ మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెల్కమ్ మేడం. ప్రతిభ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక 11 నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. చక్కగా అందరూ స్పెక్స్ ఉంటే తీసి పక్కన పెట్టేద్దాము. చేతి వేలు సమకూర్చుకుందాము. పాదాలు 2 క్రాస్ చేసుకుందాము. కింద కూర్చోవడానికి వీలైన వాళ్ళు పద్మాసనంలో కూర్చుందాము. శరీరం సహకరించిన వాళ్ళైతే పడుకొని సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా కట్ చేస్తూ తిరిగి శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. అంటే లోపల వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనిద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే అదొక స్థితి, మనతో మనము కలిసి ఉండడము, వర్ధమాన క్షణంలో ఎరుకతో ఉండడము, వర్ధమాన క్షణంలో ఆనందంగా ఉండడము, మన అంతరాత్మతో కలిసి ఉండడము. దానికి చక్కటి మార్గము శ్వాస మీద ధ్యాస. దీన్ని ఆనాపానసతి అని పాలీ భాషలో అంటారు. ఇది బుద్ధుడు అందించినది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. దానినే మనకి పత్రిస్తారు గత 40 సంవత్సరాలుగా తెలుగులో శ్వాస మీద ధ్యాస అని తెలియజేస్తారు. కాబట్టి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి సాధన అవసరం. కాబట్టి ఎటువంటి ఆలోచనలు వచ్చినా కట్ చేస్తూ తిరిగి శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. మనతో మనం విస్తారంగా కలిసి ఉండడమే ధ్యానము. మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా ఆనందంగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించాలి, వాటి ఆయుష్ ప్రకారం. అదే పత్రిజీ సార్ యొక్క సంకల్పము. మేడం వాయిస్ రావట్లేదు. సో ఆ ఇయర్ ఫోన్స్ తీసేసేసేయండి సెట్. లేకపోతే అది దగ్గరికి పెట్టుకోండి.
ఇప్పుడు మేడం ఇప్పుడు ఓకే మేడం. డన్. భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ప్రాణి కూడా ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలి. అప్పుడే భూమాత కూడా శాంతిస్తుంది. పత్రిజీ సంకల్పమే మనందరి సంకల్పం.
Last 1 minute, friends. Last 10 seconds, master. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మన చేతుల్ని విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేస్తూ 2 అరచేతుల్ని చూసుకుందాం మాస్టర్. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. Thank you, madam. Madam, please continue చేయండి. ఓకే, నమస్తే మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. ధ్యానంకి సంబంధించినది, అంటే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానంకి సంబంధించినది. అప్పటి ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. గత 6 సంవత్సరాలుగా నాకు ఈ ధ్యాన జీవితాన్ని పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఆత్మ ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మ జ్ఞాన సందేశము అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసము పత్రిజీ యొక్క సత్య సంకల్పానికి తోడుగా మన పిరమిడ్ మాస్టర్ల యొక్క కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరొకసారి మనము అహింస పరమో ధర్మ అనే అంశం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. పత్రిజీ సార్ ద్వారా కానీ ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నా అవగాహన మేరకు మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అహింస పరమో ధర్మ అంటే అన్ని ధర్మాల్లో కన్నా ఉత్తమమైన ధర్మము అహింసే అన్నమాట. దానికి అహింస పరమో ధర్మ అని తెలియజేస్తారు. ధర్మో రక్షతి రక్షిత. మనము ఈ వాక్యాల్ని స్కూల్లో కానీ అంటే దేవాలయాల్లో కానీ మనం గోడల మీద చూస్తూ ఉంటాము, లేదంటే పుస్తకాల్లో కూడా మనము చదువుతూ ఉంటాము. దానిలోని అంతరార్థం తెలుసుకుంటే ఒక మానవుడు ఎలా జీవించాలనేది మనకి చక్కగా అర్థమవుతుంది మాస్టర్స్. ఎందుకంటే ధర్మమే అన్ని ధర్మాల్లో కల్లా అహింసనే పరమ ధర్మము అన్నమాట. మనస్స వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనం ఆలోచనలతో కానీ మాటలతో కానీ ఆ చేతలతో కర్మలతో కానీ ఏ మనిషిని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ ప్రాణిని కానీ హింసించకూడదు. అలా హింసిస్తే అది అధర్మము అవుతుంది, హింస ప్రవృత్తిని అవుతుందన్నమాట. ఎందుకంటే ధర్మం చాలా గొప్పది. ఎందుకంటే తులసీదళం 1 అనే పుస్తకంలో తెలియచేస్తారనమాట. దర్శనాలలో ఒక్కటైన కనాద మహర్షి వైశేషికంలో తెలియచేస్తారనమాట. దర్శనాల్లో ఒకటైన వైశేషికంలో కనాద మహర్షి ఏం తెలియచేస్తారంటే యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సా ధర్మ అని తెలియచేస్తారు. అంటే ఇహ పరలోకాలలో ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేది పరంపరగా అభ్యుదయాన్ని, అంటే
ఇహలోకంలో, భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవితంలో అభ్యుదయాన్ని, ప్రగతిని, అలాగే ముక్తిని అంటే మోక్షాన్ని అంటే సమస్త దుఃఖాల్ని ఇంకా విడుదలవ్వడమే ముక్తి, మోక్షం అన్నమాట. వర్తమాన క్షణంలో ఆనందంగా జీవించడము. అంతేకాకుండా మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా పై లోకాల్లో ఆనందంగా ఉండాలంటే మన ఆత్మ దానికి కూడా సహకరించేది పరోక్షంగా ధర్మమే. వాస్తవానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే ధ్యానం చేసినప్పుడే వస్తుంది. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అన్నమాట. కానీ ఈ ధ్యానము మన జీవితంలోకి రావాలంటే కూడా జన్మ పరంపర అనేది ఉంటుంది. ఆత్మ భూమి మీద అనుభవ పాఠాల కోసమే జన్మ తీసుకుంటుంది. ఆ మూల చైతన్యంనింక విడివడిన ఆ అంశాత్మలు ప్రకృతి లోకంలో పంచభూతాలతో కూడిన ప్రకృతి లోకంలో జన్మ తీసుకుంటుందన్నమాట. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా జన్మ పరంపర అనేది కొనసాగుతూ వస్తుంది. ఆత్మ పరిణతి అనేది కొనసాగుతూ వస్తుందన్నమాట. మానవ సామ్రాజ్యంలో జన్మ తీసుకున్న ఆహ్, ఆహ్, ఏదైతే ఉంటుందో జంతు జన్మని ఇంకా వచ్చిన ఆత్మకు కూడా మళ్ళీ జన్మ పరంపర అనేది ఉంటుందన్నమాట. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ అనే దశలో ఉంటుంది. ఎలాగైతే మన శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం అనేది ఉంటుందో, అదే విధంగా ఆత్మకు కూడా జన్మ పరంపర అనేది ఉంటుందన్నమాట. మనము వృద్ధాప్య ఆహ్, అంటే ఆత్మస్థితి, వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడే అది ధ్యానం పరిచయం అవుతుందన్నమాట. వృద్ధాత్మ అన్నమాట. తరువాత చక్ర స్థితిలో గూడా ఉంటుంది. కుండలిని శక్తిలో మనకి షట్చక్రాలుంటుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, చివరికి సహస్రాధార స్థితి. విశుద్ధి చక్ర స్థితికొచ్చినప్పుడే ధ్యానం పరిచయం అవుతుంది. అంతవరకు ఈ జీవాత్మ మంచి, చెడు కర్మలు చేస్తూ త్రిగుణాలకి లోనవుతూ అంటే తమో, రజో, సత్వ గుణాలకి లోనవుతూ మంచి, చెడు కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని పాపము, పుణ్యము అనే రూపాల్లో అనుభవిస్తూ వస్తుందన్నమాట. పాపము పండినప్పుడు అనుభవించేటప్పుడు ఏమవుతుందంటే కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలు ఇలాంటివి మనశ్శాంతి లేకుండా ఉండడము, ఇలాంటివంతా మన జీవితంలో తలెత్తుతూ ఉంటుంది. పుణ్యం పండినప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించినప్పుడు సుఖాలు, భోగాల్ని అనుభవిస్తూ ఉంటాము. మనం పుణ్యము అనుభవించేటప్పుడు ఆనందంగా, హాయిగా, సంతోషంగా ఉంటాము. కానీ పాపాన్ని అనుభవించేటప్పుడు మాత్రమే మనము తట్టుకోలేము. మనసు అతాకుతలమవుతుంది. చాలా డిప్రెషన్‌కి పోతుంది. సూసైడ్‌లు చేసుకునే స్థితికి కూడా వెళ్ళిపోతారన్నమాట. ఎందుకు నాకు ఈ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిందని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాము. నా పరిస్థితులకి కారణం ఎదుటి వాళ్ళనుకుంటాము. చివరికి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటాము. దైవం గూడా చిన్న చూపు చూస్తుందని. వాస్తవానికి ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు. ఎవరి వాస్తవాలకి వాళ్ళే సృష్టికర్త. ఎందుకంటే తెలుసో తెలియకుండాను మనము అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ, స్వార్థంతోనూ మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము. వాటి ఫలితాన్నే మనము అనుభవిస్తూ ఉంటాము. ఇందులో ఎవరి ప్రమేయము ఉండదు. చివరికి దైవ ప్రమేయం గూడా ఉండదనమాట. ఎందుకంటే కర్మానుసారంగా కానీ, కొన్ని పాఠాలను నేర్చుకోవడానికి, అనుభవ జ్ఞానం కోసమే ఆ ఆత్మ జన్మ తీసుకుంటుంది భూలోకంలో. భూలోకంలో జన్మ తీసుకున్నప్పుడు మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడు వాస్తవాలు బోధపడదు. కాబట్టి ఆత్మ జ్ఞానం పొందినప్పుడే మనకి వాస్తవాలు అర్థమవుతుంది. వాటిని అంగీకరించే స్థితి అనేది వస్తుంది. ఆ జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. అంతవరకి ఈ జీవాత్మ మనసు ప్రభావంతో కొట్టుమిట్టాడుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే సత్యం తెలియదు. ఏది ధర్మము, ఏది అధర్మం అని తెలియదు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ధర్మము, ఏది అధర్మమే
అధర్మము అనే విచక్షణ జ్ఞానం లేనప్పుడు మనిషి అజ్ఞానంతోను, అహంకారంతోను, స్వార్థంతోను మంచి చెడు కర్మలు చేస్తూ పోతూ ఉంటారనమాట. ఈ జీవాత్మ జనన మరణ చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో, ఎప్పుడైతే సత్యం బోధపడుతుందో, ఎప్పుడైతే మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని తెలుసుకుంటామో, అప్పుడు ఏది ధర్మము, ఏది అధర్మం అనేది అది తెలుస్తుందో, అప్పుడే మన జీవితం గూడా సరైన విధంగా ఉంటుందన్నమాట. సరైన విధంగా జీవిస్తాము. లేకపోతే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు బతికేస్తూ ఉంటాము. పుట్టామా, పెరిగామా, చదివామా, సంపాదించామా, తిరగా పెళ్లి, పెళ్ళాం, బిడ్లు, ఆస్తుపాస్తులు కూడేసుకోవడము, ఇలాగే ఎంజాయ్‌మెంట్ ఇలాగే జరిగిపోతూ ఉంటుంది. అది అసలు జీవితమే కాదనమాట. ధ్యానం చేసినప్పుడే మనముకి బుద్ధి సరిగా పనిచేస్తుంది. ఎందుకంటే మన మనస్సు, బుద్ధి అంతరాత్మకి అనుసంధానం అవుతుంది. అంతరాత్మకి అనుసంధానమైనప్పుడు మనం ఆత్మ చెప్పినట్లు వింటాము. ఆత్మ ఎప్పుడూ సత్యాన్నే బోధిస్తుంది, ధర్మాన్నే బోధిస్తుంది. అప్పుడే మన బుద్ధి కూడా సరైన విధంగా పనిచేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిర్ణయాలనేది సరిగా తీసుకుంటుంది. బుద్ధి చెప్పినట్లుగా మనసు వింటుంది. అంతరేంద్రియాల్లో అతి పెద్ద ఇంద్రియం మనస్సు అన్నమాట. ఆ మనసు ప్రభావం ద్వారానే ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, మనస్సు కూడా సరైన విధంగా ఆలోచిస్తుంది. మనసు చెప్పినట్లు ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మన జీవితము సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ధర్మ మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు, సత్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో మన ఆలోచనలు కానీ, వాక్కులు కానీ, కర్మలు కానీ అన్నీ ధర్మబద్ధంగా ఉంటుంది. అన్నీ అహింసా మార్గంలో ఉంటుందనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే ఆత్మస్థితిలో జీవించడము అనమాట. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలంటే సత్యం బోధపడాలి. ఎప్పుడైతే సత్యం బోధపడుతుందో అప్పుడే మనము అహింసా మార్గంలో జీవిస్తాము. ఏది ఏమైనప్పటికీ మన మూలాధార స్థితిలో ఉన్న స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ స్థితుల్లో ఉన్నా కానీ మనం ధర్మ మార్గంలోనే జీవించాలి. అహింసా మార్గంలోనే జీవించాలి. అంతేకాదు శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ ఏ స్థితిలో ఉన్నా కానీ మనము ధర్మ మార్గంలోనే జీవించాలి. అప్పుడే మనము సత్వగుణంలోకి వస్తాము. తమో, రజో, సత్వగుణంలు దాటుకుంటూ సత్వగుణంలోకి వస్తాము. అప్పుడే ధర్మము, అధర్మం అనే విచక్షణ జ్ఞానం వస్తుంది. ఆహ్, అప్పుడే మనము అహింసా మార్గంలో జీవిస్తాము. తరువాత సత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వస్తుంది. అప్పుడే మన సద్గురువు అంటే మన జీవితాల్లో పుణ్యం ఉన్నప్పుడు, ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు, ఆ పరమాత్మ ఏదో ఒక గురువు రూపంలో మన జీవితంలోకి వస్తాడు. సత్యాన్ని తెలియచేస్తాడు. ధర్మం గురించి తెలియచేస్తాడు. ఆహ్, అప్పుడే మనము ఇంకా ముందుకి కొనసాగుతాము. అప్పుడే ఆత్మకు కూడా ప్రగతి అనేది ఉంటుంది. తరువాత శుద్ధ సాత్వికం ఇంకా నిర్గుణ స్థితికి చేరుకుంటాము. అప్పుడే బ్రహ్మర్షి స్థితి అన్నమాట. అదే బ్రహ్మర్షి స్థితి, సహస్రాధార స్థితి. అదే యోగీశ్వరుల స్థితి అన్నమాట. అప్పుడే మనము మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తాము. అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ అనే వేద మహావాక్యాలు కూడా మనకి బోధపడుతుంది. అంటే నాలో ఉన్న ఆత్మే పరమాత్మ. సమస్త ప్రాణికోటిల అంతర్యామిగా ఉన్నది కూడా పరమాత్మ చైతన్యమే. అంతేకాదు సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది కూడా ఆ పరమాత్మ చైతన్యం అనేది బోధపడుతుందన్నమాట. అప్పుడే మనము మనస, వాచ, కర్మన ఏ ప్రాణికి కానీ, ఏ వ్యక్తికి కానీ మనము హింస పెట్టము. దానికే కృష్ణుడు కూడా ఏం చెప్తారంటే భగవద్గీతలో అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదించ మధ్యంచ భూతానం అంత్యమేవచ అని చెప్తారు. అర్జున సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది ఆత్మస్వరూపుడుగా ఉన్నది నేనే. అంతేకాదు సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది కూడా నా చైతన్యమే. ఇక సృష్టి ఆదిలోనూ నేనున్నాను, మధ్యంలోనూ ఉన్నాను, సృష్టి అంత్యంలోనూ నేను ఉంటాను. నేను అవినాశిని అని మేడం చెప్పి ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆ! మేడం ప్లీజ్ మేడం.
వాయిస్ రాను రాను చిన్నగా అయిపోతుంది. ఇది అవునా? దగ్గరికి పెట్టుకోండి మేడం. మీరేదైతే బ్లూటూత్ పెట్టుకున్నారో సో దీన్ని ఇలా ఇలా ఈ మైక్‌ని ఇలా దగ్గర పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు వస్తుంది బాగా. ఇప్పుడు? ఆ! ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఆ! ఓకే. థాంక్ యూ మీరు మేడం. చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అది మిస్ అవ్వకూడదని అంతే మేడం. ఎంతసేపు అయింది ఇది 1 వాయిసు? అవర్ మేడం యాక్చువల్లీ ప్రోగ్రామ్. 11 ఆ! మినిట్స్ అయిపోయింది కదా! 12 ఆ! వరకు. కొంచెం 5, 10 మినిట్స్ అటు ఇటు తీసుకోవచ్చా? నో ప్రాబ్లమ్. ఓకేనా? ఆ! ఇప్పుడు వాయిస్ నేను చెప్పిందంతా ఏమన్నా ఫుల్లు ఇదైపోయిందా? లో యెస్ అయిందా? మేడం. వస్తుంది రికార్డింగ్‌లో నో ప్రాబ్లమ్ మేడం. ఇప్పుడు ఓకే. ఇంకాస్త ఓకే. వాయిస్ ఓకే. కొంచెం పెంచి ఆ! ఓకే. కృష్ణుడు ఏం చెప్తారంటే, సృష్టి ఆదిలోను నేను ఉన్నాను, మధ్యంలోనూ ఉన్నాను, అంత్యంలోనూ ఉంటాను. నేను అవినాశిని. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. అది నిర్గుణము, నిరాకారము, నిరంజనము. కాబట్టి ఈ తత్వం అంతా బోధపడాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే జ్ఞానం అనమాట. జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. అంటే ముక్తి అంటే మనకి భౌతిక జీవితంలో శరీర పరంగా కానీ, మనసు పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ, ఆత్మ పరంగా కానీ ఎన్నో రుగ్మతలు ఉంటుంది. శరీర పరంగా అనారోగ్యం ఉంటుంది. మనసు పరంగా అశాంతి ఉంటుంది. బుద్ధి పరంగా బుద్ధి మాంద్యం ఉంటుంది. ఆత్మలో కూడా ఎన్నో భయాలు ఉంటుంది. ఎన్నో మూఢ విశ్వాసాలనేది ఈ చోటు చేసుకొని ఉంటుంది. గత జన్మల తాలూకాలు గూడా వెంటాడుతూ ఉంటుందన్నమాట. వాటిని ఇంకా పడినప్పుడే ఆనందంగా ఉంటాము. జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉండడాన్నే ముక్తి అంటారు వర్ధమాన క్షణంలో. తర్వాత జన్మ రాహిత్య స్థితి, తర్వాత పూర్ణాత్మ స్థితి. ఈ శైశవాత్మ పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి. మూలాధార చక్రంని ఇంకా సహస్రాధార స్థితికి చేరుకోవాలి. తమో గుణంని ఇంకా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. అంతవరకే ఈ జనన మరణ చక్రాల్లో తిరుగాడుతూనే ఉంటుందన్నమాట ఈ జీవాత్మ. కాబట్టి ఒక సద్గురువు మన జీవితంలోకి రావాలంటే కూడా మనకి సత్యం తెలుసుకోవాలనే తపన ఉండాలి. అది ఎప్పుడు మనకి ఆ తపన కలుగుతుంది. మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడే అన్నమాట. కాబట్టి అహింస పరమో ధర్మః అని చెప్పారు. భగవంతునికి ఇష్టమైన పుష్పాల్లో గూడా 8 రకాలని చెప్తారు. దాంట్లో అహింసనే ప్రథమ పుష్పం అని చెప్తారనమాట. మనమేమో చెట్లని ఇంకా రకరకాల పుష్పాలని కోసుకొనొచ్చి పూజలు చేస్తూ ఉంటాము. అర్చనలు చేస్తూ ఉంటాము. హారాలు వేస్తూ ఉంటాము. కానీ సత్యం ఏమంటే మనకి లోపల ఉన్న దైవిక లక్షణాల్ని మేల్కొల్పాలి. ఆ గుణాలు ఉంటుంది. మనము భూమి మీద మానవ అనుభవాల కోసము జన్మ తీసుకున్న మాధవులమన్నమాట. మన భూమి మీదకి వచ్చినప్పుడు మనసు ప్రభావంతో మనము మన ప్రణాళికను మర్చిపోతాము. మన వాస్తవాల్ని మర్చిపోతాము. మనం ఆత్మ అన్నది మర్చిపోతాము. పైకి కనిపించే భౌతిక శరీరమే నేను అనుకుంటాము. కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకుంటాము. కాబట్టి మనము ఈ అశాశ్వతమైన దాని కోసమే మనం తాపత్రయపడుతూ ఉంటాము. మన సమయాన్ని, శక్తిని, మన ధనాన్నంతా దాని కోసమే వెచ్చిస్తూ ఉంటాము. కాబట్టి సత్యం బోధపడినప్పుడు దేనికోసం మనం సమయాన్ని, శక్తిని, మన ధనాన్ని వెచ్చించాలి అనే ఇంకిత జ్ఞానం అనేది వస్తుందనమాట. కాబట్టి ఈ శైశవాత్మ పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. కాబట్టి అహింస అనే మనకి ప్రథమ స్థానం అనమాట. మనలో ఉన్న దైవిక లక్షణాలు మేల్కొల్పాలంటే ఆ జ్ఞానం ద్వారానే. కాబట్టి అహింస మనలో ఉన్న దైవిక లక్షణాలంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, ఆహ్, కరుణ, క్షమ, శాంతి, తరువాత ధ్యానము అంటే తపస్సు, తరువాత ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారానే సత్యం బోధపడుతుందనమాట. వీటిని మేల్కొల్పాలంటే కూడా ధర్మ మార్గంలో ఉండాలనే తెలియచేస్తారు. కాబట్టి పత్రిసారు తెలియచేస్తారు ఏమంటే, నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుతమైన భూమాతను కల్లారా వీక్షించడము, సమస్త ప్రాణికోటిని ఆయుష్ ప్రకారము భూమి మీద అవి స్వేచ్ఛగా జీవించాలి. దానికోసమే నేను జన్మ తీసుకున్నాను. దానికోసమే నేను భూమి మీదకి వచ్చాను అని చెప్తారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ అతను ఎంత ఉన్నత స్థితిలో ఉండవచ్చు. కానీ అతను శాకాహారి అయితేనే నాకు ఇష్టం అని చెప్తారు. అతను ధ్యానం చేసినా చేయకపోయినా అతను శాకాహారి
గా ఉండాలి. అలాంటి వారికే నేను ప్రణమిల్లుతాను. అలాంటి వారే నాకు ఇష్టము అని చెప్తారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అహింస అన్నది ఎంత ముఖ్యమో మన జీవితంలో, ధర్మం అన్నది ఎంత ముఖ్యమో మన జీవితంలో అనేది బోధపడుతుంది మాస్టర్స్. ఎందుకంటే ధర్మో రక్షితే రక్షితః అన్నారు. ఎందుకంటే ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అధర్మానికి సహకరిస్తే అధర్మమే నిన్ను భక్షిస్తుంది అని చెప్తారు. అంటే ఇక్కడ శిక్షించేవాడు ఎవరూ లేదు. రక్షించేవాడు ఎవరూ లేదు. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీ అధర్మమే నిన్ను భక్షిస్తుంది అని అర్థం అన్నమాట. అంటే అంతేకాదు మనము మాటలతో, చేతలతో, ఆలోచనలతో చేసే పనులని ఎవ్వరూ చూడలేదు అనుకుంటాము. కానీ సృష్టిలో పంచభూతాలే సీసీ కెమెరాలనమాట. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి కర్మలు చేస్తున్నాము, అన్నీ ఏ క్షణానికి ఆ క్షణము రికార్డ్ అయిపోతూ ఉంటుంది. మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, మన ప్రణాళిక అయిపోయిన తరువాత మనము పైలోకాలకి వెళ్తామనమాట. అక్కడ యం మొదట కొద్దిగా ఆత్మకి విశ్రాంతి అనేది ఇస్తారు. ఎందుకంటే ఆత్మ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో పరిస్థితుల్ని తట్టుకొని ఉంటుంది. మనసు చేసడానికి అతలాకుతలం అయిపోయి ఉంటుందన్నమాట. దానికి కూడా కాస్త విశ్రాంతి కావాలి. ఎందుకంటే పగలుకి మధ్య రాత్రి శరీరానికి ఎలా విశ్రాంతినో, అదే విధంగా రాత్రి జన్మకి మధ్య ఆత్మకు కూడా విశ్రాంతి మరణం అన్నమాట. ఆత్మకి చావు లేదు. అది మనం ఎలాగైతే ఈ బట్టల్ని మారుస్తూ ఉంటామో, అదే విధంగా అది కూడా శరీరాల్ని మారుస్తూ ఉంటుంది. సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉంటాయి. ఈ భూలోకమే కాదు, కంటికి కనిపించిన ఎన్నో లోకాలు ఉంటుందన్నమాట. ఎన్నో నక్షత్ర మండలాలు, ఎన్నో సూర్య మండలాలు, ఎన్నో పాలపుంతలు. ఆత్మ తన ప్రణాళిక ప్రకారము కర్మానుసారంగా ఏ జ్ఞానాన్ని అయితే పొందాలో, ఏ అనుభవ జ్ఞానం అయితే పొందాలనో అక్కడ జన్మ తీసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆత్మ విశ్రాంతి తీసుకున్నాక యమలోకానికి వెళ్తుంది. అక్కడ యముడు చిత్రగుప్తుని పిలిపించి మన చిట్టాని మనకి చూపించమని చెప్తారన్నమాట. అప్పుడు చిత్రగుప్తుడు ఆకాషిక్ రికార్డ్ హాల్‌కి తీసుకువెళ్తాడనమాట. అక్కడ ఆకాషిక్ రికార్డ్స్ హాల్‌లో మనల్ని ఒంటరిగా వదిలేసి తను గూడా బయట వచ్చేస్తాడు. అక్కడ మన సినిమా మనకి చూపిస్తారనమాట. ఆకాషిక్ రికార్డ్స్ అంటే మనం భూమి మీదకి ఎందుకు వెళ్ళాము? ఏం చేసి వచ్చాము? అదంతా రికార్డ్ అయ్యుంటుంది. దాన్ని చూసుకుంటాము. అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కత్తికి 2 వైపులా పదునుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. ఒకవైపు మనమే చూస్తూ ఉంటాము. ఇంకొక వైపు భూమి మీదకు వచ్చి మన ప్రణాళికను మర్చిపోయి మనస, వాచ, కర్మన ఏ మనిషికైనా, ఏ ప్రాణికైనా, ఏ జంతువుకైనా హింస పెట్టుంటే ఆ శరీరంలో మనము ఉండి అది పడే బాధని మనము అనుభవిస్తాము. లేకపోతే ఏ మనిషికైనా, ఏ ప్రాణికైనా, ఏ పక్షికైనా మనస, వాచ, కర్మన సంతోషాన్ని, ఆనందాన్ని పంచి ఉంటే ఆ శరీరంలో ఉండి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనము అనుభవిస్తాము. తరువాత మనము ఆకాషిక్ రికార్డ్స్ హాల్ ఇంకా బయటకు వచ్చినాక చిత్రగుప్తుడు కానీ, ఇతర మాస్టర్‌లు గూడా ఉంటారు. మనల్ని ఆత్మకి గైడ్ చేసే మాస్టర్‌లు. వాళ్ళు అడుగుతారు, "నీ సినిమా నువ్వు చూసావా?" అని. మనము మంచిగా జీవించి ఉంటే ప్రణాళిక ప్రకారం కానీ, భూమి మీద ఏ వ్యక్తికి, ప్రాణికి, పక్షికి హింస చేయకుండగా అహింసా మార్గంలో జీవించి ఉంటే ఆనందంగా జీవించాము, చక్కగా జీవించానని చెప్తామనమాట. లేకపోతే ఏ మనిషికైనా, ప్రాణికైనా, పక్షికైనా ఆ మనస, వాచ, కర్మన హింస పెట్టుంటే మన ప్రణాళిక మర్చిపోయి ఆహ్, అక్కడ మనం కూడా సిగ్గుతో మొహం చాటేయాల్సి వస్తుందనమాట. తరువాత మనము ఇంకొక అవకాశం ఇవ్వండి అని మళ్ళీ మనం బ్రతిమలాడుతాము. తిరగా వాళ్ళు దయతలిచి మళ్ళీ మనకి అవకాశం ఇస్తారనమాట. మళ్ళీ ప్రణాళిక వేసుకుంటాము కర్మానుసారంగా. మన ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ ఇంటిలో పుట్టాలి, ఎలాంటి తల్లిదండ్రులకి పుట్టాలి, మన భార్య, బిడ్డలు, భర్తని, పరిస్థితుల్ని అన్నిటిని మనమే ఎంపిక చేసుకుంటాము. ఎ మన ఎం మన ప్రమేయం లేకుండగా మన జీవితాల్లో ఏ పరిస్థితులు, సంఘటనలనేది జరగదు. ఎవరు మన జీవితాల్లో ఏళ్ళు పెట్టరు మాస్టర్స్. ప్రతి ఒక్కటి మన ఎంపికే అనమాట.
మనమేమో ఇక్కడ నా జీవితంలో ఇలాంటి పరిస్థితులకు వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటాము. సత్యాన్ని మర్చిపోయి భూమి మీదకి వచ్చినాక. తరువాత అంతా వేసుకొని మళ్ళీ ఇక్కడికొస్తాము. తరువాత మనసు ప్రభావంతో మళ్ళీ మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము. తమో, రజో, సత్వ గుణాలకి. ఎందుకంటే తమో, రజో, సత్వ గుణాలకి వల్లనే ఎక్కువ మనకి మనసు ప్రభావము చెడు వైపే అంటే స్వార్థం వైపు, అహంకారం వైపు, అజ్ఞానం వైపే తీసుకువెళ్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము సరికాని ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనలో ఉన్న గుణాలు కూడా అలాగే తలెత్తుతూ ఉంటుంది. వా తమో, రజో, సత్వ గుణాలు ఏది మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి. దేని ప్రభావము అతిగా ఉండకూడదు. మధ్య మార్గంలో ఉండాలి. దానికే పత్రిసారి ఎప్పుడూ మధ్య మార్గము, సంసారంలోనే నిర్వాణం అని చెప్తారు. సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందాలి, ముక్తిని పొందాలి, ఆనందాన్ని పొందాలి అని చెప్తారనమాట. ఎందుకంటే మనం అనుభవ పాఠాలని నేర్చుకోవాలంటే సంసారంలోనే ఉండాలి. సమాజంలోనే ఉండాలి. అరే భౌతిక శరీరంతోనే మనము అనుభవ పాఠాల్ని భూమి మీద నేర్చుకోవడానికి సాధ్యపడుతుందనమాట. కాబట్టి మనసు ప్రభావానికి లోనవుతూ ఉంటాము. కాబట్టి నువ్వు తినే ఆహారమే నువ్వు అని చెప్తారనమాట. నీ నోటిలోకి ఏది వెళుతుందో నీ నోటి నుంచి కూడా అదే బయట వస్తుంది అని. ఎందుకంటే మనము తినే ఆహారము అది ప్రభావము మనసు మీద పడుతుంది. మనసు ప్రభావం ఇంకే మన ఆలోచనలు, వాక్కులు, కర్మలంతా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మొదట శాకాహారిగానే ఉండాలి. అది గూడా శుద్ధ శాకాహారిగానే ఉండాలి. ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని తినకూడదు. తర్వాత గార్లిక్ వాడకూడదు. మష్రూమ్ వాడకూడదు. గుడ్డుతో సహా మనము వదిలిపెట్టాలి అనమాట. ఏ చేపని, ఏ రొయ్యని, ఏ మేకని, ఏ కోడిని మనము ఆ నోటి రుచి కోసమో, లేకపోతే అధిక సంపాదన కోసమో మనము వాటిని పెంచడము, పోషించడము, అమ్మడము, చంపడము తిరగా ఆ మాంసాన్ని వండుకొని తినడము, ఇదంతా చేస్తూ ఉంటాము. దానికే మన స్మృతిలో కూడా ఈ కర్మలో 8 మందికి భాగాలని చెప్తారనమాట. పెంచేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చంపేవాళ్ళు, డబ్బులిచ్చి కొనేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు, తినిపించేవాళ్ళు, అంటే తినమని ప్రోత్సహించేవాళ్ళు అందరికీ ఈ కర్మలో భాగమే అని చెప్తారు. డాక్టర్లు కూడా బలమొస్తుందని, దానిలో ప్రోటీన్స్ ఉంటుందని దాన్నే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానము అనేది ఉంటే, వాళ్ళు గూడా ధ్యానం చేస్తే, ఆత్మజ్ఞానాన్ని పొంది సత్యాన్ని తెలుసుకుంటే, వాళ్ళు గూడా ఇలాంటి సలహాలు ఇవ్వరనమాట. అదసలు వ్యాధి అనేది వచ్చేదే మనం సరికాని ఆహారాన్ని తీసుకోవడం వల్ల, మనం మనస, వాచ, కర్మన చేసే చెడు కర్మల వల్లే. దానికే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని చెప్తారనమాట. కాబట్టి నో డాక్టర్, నో మెడిసిన్ అని పత్రి సార్ కూడా ఎందుకు చెప్తారంటే, మనము చె చెడు కర్మల యొక్క తాలూకాల్ని భూమి మీద జన్మ తీసుకునేటప్పుడే నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో పెట్టుకొని జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. మనము పైకి కనిపించే భౌతిక శరీరమే నేను అనుకుంటాము. కానీ మన ఆత్మకి 7 శరీరాలు ఉంటుందన్నమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు. ఆ అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దీనిలో 2,72,000 నాడులుంటుంది. పెద్దవి, చిన్నవి. ఎలాగైతే చెట్టు వేళ్ళో ఉంటుందో అదే విధంగా తలనింకా మనకి పాదాల వరకు వ్యాపించి ఉంటుందనమాట. దానిలోనే బ్లాక్స్ ఉంటుంది. రక్తనాళాలు వేరే, నాడీ మండలం అనేది వేరే. రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంది. నాడీ మండలంలో విశ్వమయ ప్రాణశక్తి అనేది ప్రవశిస్తుంది. ఈ విశ్వమయ ప్రాణశక్తిని మనం ఎలా ఆవాహనం చేసుకోవాలంటే, సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడే ఆలోచన రహిత స్థితి అంటే చిత్తవృత్తి నిరోధమైనప్పుడే. యోగః చిత్తవృత్తి నిరోధః అని పతంజలి మహర్షి చెప్తారు. ఎందుకంటే ఈ చిత్తము మనకు అంతఃకరణాలు ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని. చిత్తం పని ఏమి? ఎప్పుడు గతంలో ఉంటుంది. గతంకి సంబంధించిన ఆలోచనలు,
నెమరు వేసుకుంటూ ఉంటుంది. లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, భయాలతో కూడి ఉంటుందనమాట. ఆ పనిని ఆపేయాలంటే మనసులో ఆలోచనలు గూడా తగ్గుముఖం పట్టాలి. శూన్యమవ్వాలి. అదెప్పుడు శూన్యమవుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు ఆలోచన రహిత స్థితి కలిగినప్పుడు తలపై ఉన్న బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్రము మనకి పుట్టినప్పటి నుంకే ఉంటుంది. తలపైన వెంట్రుక వాసి అంతా అది మనసు ప్రభావంకి మూసుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఆలోచన రహిత స్థితిని పొందుతుందో, శూన్య స్థితిని, అప్పుడే అది ఓపెన్ అయినప్పుడు విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అనేది లోనికి ప్రవేశిస్తుంది. తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా. అప్పుడే అది ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలం ని శుద్ధి చేస్తుందనమాట. అప్పుడే నాడీ మండలంలో ఉన్న బ్లాక్స్ అంతా కూడా శుద్ధి అవుతుంది. ఇది శుద్ధి అయినప్పుడే మనము పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాము. ఆ శుద్ధి అయ్యే క్రమంలో కూడా మనకి నాడీ మండలం శుద్ధి అయ్యే క్రమంలో కూడా శరీరంలో ఎన్నో కదలికలు ఉంటుందన్నమాట. ఆ శరీరం తేలికవ్వడము, బొంగరంలాగా తిరగడము, బరువెక్కడము, చిరు చిరాకు, కోపం రావడము, ఇంకా అనారోగ్యం ఉన్న చోట నొప్పులు రావడము. తరువాత కుండలిని శక్తి గూడా ఉత్తేజితమవుతుంది. దీనిలో షట్చక్రాలుంటుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, తర్వాత ఆజ్ఞా చక్రము. ఈ ఆజ్ఞా చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది విచ్చుకొన్నప్పుడే జ్ఞానం అనేది అంకురిస్తుంది. దాన్నే ఈ ఆజ్ఞా చక్రం విచ్చుకొన్నప్పుడు మనము ఇక్కడ గూడా ఎన్నో అనుభవాల్ని పొందుతాము. దాన్నే విపස්සన అంటారు. శరీరంలో కలిగే కదలికలను కాయానుపాసన అంటారు. దాన్ని గమనించడాన్ని. మూడవ చక్రమాన్ని ఆజ్ఞా చక్రాన్ని తోడై అని, అంజన అని, సుదర్శన చక్రం అని, గురుస్థానం అని అనేక పేర్లనమాట. అది విచ్చుకున్నప్పుడే జ్ఞానం అనేది అంకురిస్తుంది. అప్పుడే సాధనా క్రమంలో ఇంకా సూక్ష్మ శరీరం అనేది విడుదలవుతుంది. అప్పుడే తెలుస్తుంది నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటాము అనుభవపూర్వకంగా. తరువాత సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. మన భౌతిక శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్య సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. వెండి తీగ. అది కంటికి కనిపించేది కాదు. అది ధ్యానంలో ఉన్నప్పుడు ఈ భూలోకమే కాదు ఎన్నో లోకాలకి ప్రయాణిస్తుందనమాట. అప్పుడే తెలుస్తుంది సృష్టిలో భూలోకమే కాదు కోటానుకోట్ల లోకాలున్నాయని. అక్కడికి వెళ్ళి ఆ లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటుంది. ఆ లోకాల్లో ఉన్న గురువులిచ్చే జ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటుంది. ఎందుకంటే మనము మూడవ కన్నుని పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకున్నప్పుడే మనము పరిముక్తిని పొందుతాము. యోగీశ్వరుల స్థితికి వెళ్తాము. అప్పుడే మనం బుద్ధులుగా తయారవుతాము. ఈ సాధనా క్రమంలో మన జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. ఏ జన్మలో ఎటువంటి కర్మ చేశాము, ఎటువంటి ఫలితాన్ని అనుభవించాము. తెలుసుకున్నప్పుడే ప్రస్తుత వర్ధమాన జీవితంలో ఎరుకతో జీవిస్తాము. ఇంకా సాధనను పెంచే కొద్దిగా మన జన్మల్ని, కర్మల్నే కాదు ఇతరుల జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. కార్యకారణ సంబంధాలనేది తెలుస్తుంది. అదే మహర్షి స్థితి, రాజర్షి స్థితి అంటారు. ఇంకా సాధనా క్రమంలో సహస్రాధార స్థితికి చేరుకుంటాం. అదే బ్రహ్మర్షి స్థితి. ఆ స్థితిలో మనకి పరిపూర్ణమైన జ్ఞానం అనేది కలుగుతుంది. సృష్టి యొక్క రహస్యాలు తెలుసుకుంటాము. కార్యకారణ సంబంధాలు తెలుస్తుంది. ఆ మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలో జీవిస్తాము. అంతా నేనే, నేనే అంతా అని. ఏ మనిషికి, ఏ ప్రాణికి, ఏ పక్షికి కూడా మనం మనస వాచ కర్మన హింస పెట్టము. అందరూ ఆనందంగా ఉండాలని మనం పొందిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తాము. ఒక బుద్ధుల్లా, యేసు ప్రభువులా, పత్రిసార్లా అందరిలా తిరిగి మనం గూడా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తాము. ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి. మన వరకి మనమే ధ్యానాన్ని ఆహ్, చేసుకుంటూ జ్ఞానాన్ని పొంది మన వరకి మనమే ఆనందంగా ఉంటే అది అరిహంత స్థితి. మన వద్దకు వచ్చిన వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలియచేసినప్పుడు అది బోధిసత్వ స్థితి. సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఆనందంగా ఉండాలి. ప్రతి మనిషి కూడా ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. ధర్మ మార్గంలో పయనించాలి. ప్రతి ఒక్కరు కూడా దుఃఖ రాహిత్య స్థితిని పొందాలి. నివారణోపాయాన్ని తెలుసుకోవాలని మహాకరుణతో తపన
తపనతో మన ఉన్న ప్రదేశాన్ని, ఊరిని వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి చెప్పినప్పుడే మనం కూడా బుద్ధత్వ స్థితికి చేరుకుంటాము. పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. అదే యోగీశ్వరుల స్థితి, అదే బ్రహ్మర్షి స్థితి అన్నమాట. ఆ స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకోవాలంటే కూడా ధర్మం అనేది మన జీవితంలో ఉండాలి. ధర్మాచరణలో ఉండాలి. అహింసా మార్గంలో ఉండాలి. ఎప్పుడైతే ధర్మం అణచబడుతుందో, అధర్మం తాండవిస్తుందో, అప్పుడే పైలోకాల్లో ఉన్న ఉన్నతమైన ఆత్మలు భూమి మీదకి వస్తూ ఉంటారు. జన్మ తీసుకోవడము, లేకపోతే కారణ జన్మలుగాను, లేకపోతే ఇప్పుడైతే ప్రస్తుతమైతే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో అయితే వాకిన్స్ రూపంలో పత్రిసార్ చెప్తారు. పిరమిడ్ మాస్టర్లంతా కూడా విముక్తాత్మలు. సృష్టిలో ఎన్నో లోకాల్లో లుంటాయి. ఎన్నో లోకాల్లో ఉన్నతమైన ఆత్మలు, ఆ విముక్తాత్మలే. పత్రిసార్ యొక్క సంకల్పమేమి? ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింస జగత్తనమాట. ఆ సత్య సంకల్పానికి తోడుగా ఉంటామని 1,44,000 మంది భూమి మీదకి వచ్చారు. దానిలో 80% వాకిన్స్ అని చెప్తారు. వాకిన్స్ అంటే కూడా ఎవరైతే భూమి మీద సత్యంగా, ధర్మంగా జీవిస్తూ ఉంటారో, శాకాహారిగా జీవిస్తూ ఉంటారో, అహింసా మార్గంలో జీవిస్తూ ఉంటారో, అలాంటి వారి శరీరాన్ని లోక కళ్యాణం కోసము ఒక వాహనంగా వాడుకుంటారనమాట. ఆ ఆత్మలు. ఇది ఆత్మకు సంబంధించిన ప్రణాళిక అనమాట. ఒకవైపు వాళ్ళ ఒక ఇమ్మీడియేట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ కుటుంబంలో ధర్మం అనేది ఉంటుంది. ఆ కుటుంబ ధర్మాన్ని గూడా పోషిస్తూ, ఇంకొక వైపు లోక కళ్యాణం కోసము ఏ పని చేయాలనుకున్నారో, ఏ జ్ఞానాన్ని అందివ్వాలనుకున్నారో, అది చక్కగా అందజేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది పర్మనెంట్‌గా కావచ్చు, టెంపరవరీగా కావచ్చు. ఇంకా మన పిఎస్ఎస్ఎంలో ఛానెలింగ్ ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా కూడా ఎంతోమంది గురువులు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట లోక కళ్యాణం కోసము. ఎందుకంటే మానవుడు తెలిసి తెలియకుండగా అజ్ఞానంతోనో, అహంకారంతోనో చేసే ఆ పనుల వల్లనే భూమి మీద కూడా ఎన్నో ప్రకృతి ప్రకోపాలు తలెత్తుతూ ఉంటాయన్నమాట. భూకంపాలని, సునామీలని, వరదలు, అగ్నిపర్వతాలు, ఇంకా వైరస్‌లు, కరోనా కానీ, ఇంకా ఎంతో ఆర్థిక సంక్షోభాలు, ఇంకా ఎన్నో క్షామాలు అంతా కూడా తలెత్తుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు గూడా ఏం చెప్తారైతే అంటే, భూమి మీద ప్రతి ఒక్కరు శాకాహారిగా మారాలి. భూమి మీద జీవహింస అనేది ఆగినప్పుడే యుద్ధాలు గూడా తలెత్తకుండా ఉంటాయనే చెప్తారు. కాబట్టి మన వాస్తవాలకి మనమే సృష్టికర్త. మన జీవితంలోనే కాదు, కుటుంబంలోనే కాదు, భూమి మీద ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా అది మన అజ్ఞానం వల్లనే. కాబట్టి యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్తారు కృష్ణుడు. తరువాత ఏం ఏం చెప్తారంటే ఎక్కడైతే ఎవరి జీవితాల్లో అయితే ధ్యానము, ధర్మం అనేది ఉంటుందో అక్కడ ఆత్మపరంగా కానీ, భౌతిక పరంగా కానీ ఎదగడానికి పరిస్థితులనేది సమకూర్చబడతాయని గూడా చెప్తారనమాట. అదే ఏమంటే భగవద్గీతలో శ్లోకము యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. అంటే ఎప్పుడైతే ధర్మం అణచబడుతుందో, అధర్మం తాండవిస్తుందో అప్పుడే ఆ యుగ పురుషులు అవతరించడము జరుగుతుంది. అంతేకాదు ఎవరి జీవితాల్లో అయితే ధ్యానము, ధర్మము అనేది ఉంటుందో, ధ్యాన సాధన, ధర్మాచరణ అలాంటి వారి జీవితంలో భౌతిక జీవితంలోనే కాదు ఆత్మపరంగా ఎదగడానికి కూడా ఆత్మ అంటే మన ఆత్మ కావచ్చు, పూర్ణాత్మ కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఎవరైనా కావచ్చు సహకరిస్తారనమాట. ఎందుకంటే ఉత్త ధ్యానం ఉంటేనే చాలదు. ధర్మం కూడా ఉండాలి. ఎందుకంటే రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే అష్టసిద్ధులు వస్తుంది. దాన్ని దుర్వినియోగం చేశాడు. స్వార్థం కోసము, అహంకారంతో. చివరికి తన్ను తానే కోల్పోయాడనమాట. కాబట్టి ధ్యానం ఉండడమే కాదు, ధర్మం అనేది కూడా ఉండాలి. దానికే అహింస పరమో ధర్మః అని చెప్తారు. అంతేకాదు పత్రిసార్ నవవిధ ధర్మాల్లో కూడా మన జీవితంలో ఎన్నో ధర్మాలుంటుంది ఆచరించాల్సింది. దానికే నవవిధ ధర్మాల్ని అందించాడు.
దానిలో మొదటి మెట్టు మిగిలిన ధర్మాలనంతా కూడా మనం ఆచరించాలంటే ధ్యానమే అనమాట. ధ్యానం అనేది మన జీవితంలో ఉంటే, మనం చక్కగా శాకాహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా 41 రోజులు మనం ధ్యానం చేశామంటే, కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మా ఆ ధర్మం అనేది బోధపడుతుంది. ఆహ్, అప్పుడే మనకి మిగిలిన ధర్మాలంతా కూడా అర్థమవుతుంది. పత్రి సార్ ఎన్నో ధర్మాలు చెప్తారు. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, తరువాత స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము, ఇవంతా మనం ఆచరించాలంటే కూడా ధ్యానం అనేది మన జీవితంలో ఉన్నప్పుడే మనకి అవగాహన శక్తి అనేది పెరుగుతుంది. అప్పుడే పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాము. అప్పుడే ఈ మానవుడు మాధవుడుగా జీవిస్తాడు. పత్రి సారు మానవ రూపంలో ఉన్నా కూడా ఒక మాధవుడిలాగా ఎలా జీవించారో, ఎలా మనస్స, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా జీవించారో మనం కూడా ఆ స్థితిలో ఉండి జీవిస్తామనమాట. మనం పొందవలసిన అనుభవ జ్ఞానాన్ని పొందుతూ అందరి క్షేమం కోసము, ఆనందం కోసము మన ప్రణాళికను మనం కంప్లీట్ చేసుకొని మనం వచ్చిన లోకాలకి వెళ్ళిపోవచ్చు. దానికే దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి. మానవులుగా జన్మ తీసుకున్న మనము మానవ అనుభవాల్ని పొందుతూ మాధవులుగా ఎదిగి మనం వచ్చిన లోకాలకి వెళ్ళిపోతాము అని చెప్తారు. అంటే మనం సత్యలోక వాసులము. సత్యంలో జీవించాలి. ఏది సత్యము? ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరము ఉండదు. తరువాత ఆనందం కోరి జీవించినప్పుడు మనం కూడా పూర్ణాత్మ స్థితికి ఎదుగుతాము. మనం కూడా సృష్టి రచనలో పాలు పంచుకోవచ్చని తెలియచేస్తారనమాట. కాబట్టి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్తారు. అర్జున, నువ్వు బ్రహ్మలోకమైన తపోలోకానికి చేరినా కూడా ఆజ్ఞా చక్ర స్థితికి చేరినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. నేనున్న స్థితికి అంటే సహస్రాధార స్థితికి, నేనున్న లోకానికి సత్యలోకానికి చేరినప్పుడే నీకు జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి భగవద్గీత అనేది మన జీవితము ఆహ్, లో ఎలా జీవించాలనేది తెలియచేస్తుందనమాట. దానికే భగవద్గీతని పత్రిస్తారు. అది ధ్యాన గ్రంథం అని తెలియచేస్తారు. నువ్వు ధ్యానం చేసి చదివినప్పుడే దానిలో ఉన్న సత్యం అనేది బోధపడుతుంది. అప్పుడే నువ్వు దాన్ని జీవితంలో ఆచరించడానికి అనువుగా ఉంటుంది. ఊరికే మామూలుగా చదివితే దానిలోని అంతరార్థము అర్థం అవ్వదనమాట. ఎందుకంటే ధ్యానం చేసిన వాడు కృష్ణుడు. ధ్యానం చేయనివాడు అర్జునుడు. అర్జునుడు ధ్యానం చేయకపోయినా కూడా ధర్మాచరణలో ఉంటాడు. కాబట్టే కృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని అందించాడు భగవద్గీత ద్వారా. ఇదంతా కూడా అర్జునుడిని నెపంగా ఉంచుకున్నా కూడా ఇది సమస్త మానవాళికి అందించినది. ఎందుకంటే భారతదేశము ప్రపంచానికి గురుస్థానం అని చెప్తారు. వేదాలు ఎంతోమంది గురువులు ఇక్కడ అవతరించారు. భగవద్గీత కూడా పుట్టింది ఇక్కడే అన్నమాట. కాబట్టి మన భారత భూమి పుణ్యభూమి, అంతేకాదు జ్ఞాన భూమి అన్నమాట. కాబట్టి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు జీవహింస చేయకూడదు. మనము గురుస్థానము, ప్రపంచానికి వెలుగునివ్వాలి. ఎందుకంటే మనము జీవనోపాయం కోసము అధిక ధనం కోసం కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కోళ్ల ఫారాలు, ఇంకా ఇప్పుడైతే తేనెటీగలు, ఇంకా పట్టు వస్త్రాల కోసం పట్టు పురుగుల్ని పెంచుతూ ఉంటాము. లెదర్ వస్తువుల కోసము కూడా జంతువుల్ని హింసించి పెడుతూ ఉంటాము వాటి చర్మం కోసము. ఇంకా తీర్థయాత్రల పేరుతో కూడా ఆ జంతువుల పైన ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇంకా సర్కస్సుల పేరిట వాటిని కూడా హింసిస్తూ ఉంటాము జీవనోపాయం కోసము. ఇంకా జూలని వాటిని స్వేచ్ఛను కూడా హరించి బంధిస్తూ ఉంటాము వినోదాల కోసము. ఇంకా ఇంటిలో కూడా మనము అక్వేరియంలో ఇంకా పంజరాలో పక్షుల్ని పెంచడము ఇదంతా చేస్తూ ఉంటామో తెలుసో తెలియకుండా. కాబట్టి ఎప్పుడైతే మనము సత్యాన్ని తెలుసుకున్నామో మనం తెలియచేయాలి. తెలియచేసినప్పుడు ఎవరైనా వృద్ధాత్మ స్థితిలో ఉన్నా, సత్యం తెలుసుకోవాలనే తపన ఉన్నా కూడా వాళ్ళు త్వరగా ఈ మార్గంలోకి
వచ్చేస్తారు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లంతా కూడా తాము పొందిన సత్యాన్ని, ధర్మాన్ని తెలియచేయడానికి వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరు శ్వాస మీద ధ్యాస గురించి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యాన స్థితికి తీసుకువెళ్ళే మార్గము శ్వాస్ శ్వాస మీదే ధ్యాస అనమాట. దాని గురించి, అహింస మార్గం గురించి తెలియచేయాలి. ఇంకా పిరమిడ్ ఎనర్జీ. పిరమిడ్ అనేది భూమికి శక్తినిస్తుంది. అంతేకాదు మనం ధ్యానం చేసుకోవడానికి కూడా అది స సహకరిస్తుంది. ఎందుకంటే మామూలుగా ధ్యానం చేయడం కన్నా పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు తక్కువ సమయంలో ఆ ధ్యాన స్థితికి వెళ్లతాము. మూడింతల శక్తిని పొందవచ్చనమాట. అంతేకాదు శ్రీచక్రం యొక్క మేరుదండం అని చెప్తారు. అంతేకాదు భూమిపైన ఎన్ని సుందరమైన కట్టడాలున్నా కూడా దీని ప్రత్యేకత ఏమిటంటే విశ్వశక్తిని ఆవాహనం చేసుకోవడము. పైలోకవాసులు భూలోకానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి ఏదంటే పిరమిడ్ అన్నమాట. ఇది 4 కోణాలతో ఉంటుంది. మన భూలోకానికి ఇచ్చిన యాంగిల్ ఏమంటే 51 డిగ్రీల 51 నిమిషాలు. యాంగిలే ముఖ్యమనమాట. మెటీరియల్‌తో సంబంధం లేదు. కింద చతురస్రాకారం ఉంటుంది. 4 కోణాలు సమానంగా ఉంటుంది. ఆ 4 కోణాలు ఒక చోట ఏకీకృతమై ఉంటుందనమాట. ఏకీకృతమైన ప్లేస్‌నింకే అది విశ్వశక్తి అనేది తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి మన ఊరిలో ఒక దేవాలయాన్ని దేవాలయం కానీ, వైద్యశాల కానీ, పాఠశాల కానీ 3 ఉన్నట్లే ఒక పిరమిడ్ అనేది ఉంటే. ఎందుకంటే అన్ని జ్ఞానాల్లోకెల్లా ఆత్మజ్ఞానమే గొప్పది. కృష్ణుడు కూడా అదే చెప్తారు. మనం భౌతికంగా పొట్టకూటి కోసము భౌతిక సుఖాల కోసము ఎన్ని డిగ్రీల చదువులు చదివినా కూడా ఆత్మజ్ఞానం లేనప్పుడు అదంతా జీరోనే. అదంతా మన జీవితము సరైన మార్గంలో నడిపించడానికి సహకరించే జ్ఞానం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందాలనమాట. అంతేకాదు పిరమిడ్ ద్వారా మనము పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు చక్కగా ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆత్మానుభవాలు గూడా వస్తుందనమాట. కాబట్టి ఒక ఊరిలో పిరమిడ్ అనేది ఉంటే భూమికి శక్తినిచ్చిన వాళ్ళము అవుతాము. చుట్టుపక్కల ఎటువంటి నేచురల్ కెలామిటీస్ కూడా రాదు. తర్వాత ధ్యానానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంని సమకూర్చుకోవచ్చు తక్కువ సమయంలో. ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి ఒక పిరమిడ్ ఉంటే దేవాలయము, ఆహ్, వైద్యశాల, పాఠశాల 3 ఉన్నట్లే అన్నమాట. అంతేకాదు పిరమిడ్‌లో ఉన్న 4 కోణాలు కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఈ 4 మన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నప్పుడే మనం కూడా ఆ పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. పిరమిడ్ అనేది ఏకత్వానికి సంకేతము, అద్వైతానికి సంకేతం అన్నమాట. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలంటే కూడా ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అంటే సత్యం తెలిసిన వారితో సాంగత్యము. సత్యం అంటే ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. ఉన్నదంతా కూడా ఆత్మ పదార్థమే అని తెలుసుకున్న వాళ్ళే అన్నమాట. తరువాత స్వాధ్యాయము. సత్యం తెలుసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న శాస్త్రవేత్తలు రచించిన పుస్తకాల్ని చదవడము. ఉదాహరణకి తులసీదళం కానీ, తులసీవనము, ఇంకా మంత్లీ మ్యాగజైన్స్, ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా, ధ్యాన కస్తూరి, ధ్యాన ప్రభంజనము ఇట్లా అనేక భాషల్లో ఉంటుంది. ఇక పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా కానీ ఇలా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. ఇదంతా కూడా మనం స్వాధ్యాయం కింద తీసుకోవచ్చు. అప్పుడే మన మనసు తిరగా అజ్ఞానానికి, అహంకారానికి లోనవ్వకుండగా ఉంటుందన్నమాట. కాబట్టి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యమని జ్ఞాన నవరత్నాల్ని తెలియచేశారు. ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలు, ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. ఇదంతా కూడా మన జీవితంలో అర్థం చేసుకొని ఆచరించాలంటే కూడా ఆత్మజ్ఞానం ఉండాలి. దానికి ఉన్న ఒక్కగానొక్క మెట్టు ధ్యానమే. దానికే బుద్ధుడు కూడా ప్రపంచంలో ఎల్లెడల దుఃఖమే ఉన్నదని చూశాడు. ఎందుకు దుఃఖం ఉందంటే తృష్ణ వలన. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు.
ఎందుకు కలుగుతుందంటే అవిద్య వలన, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. దానికే అందరూ ఆనందంగా జీవించాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. దానికే బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని అందించాడు. సరి అయిన దృక్పథము, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, ఇంకా సరి అయిన సంకల్పాలు, సరి అయిన సాధన, సరి అయిన ధ్యాన సాధన, అది కూడా ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. కాబట్టి వీటంతా కూడా మన జీవితంలో అర్థం చేసుకుని ఆచరించాలంటే కూడా మొదట మనము ధర్మ మార్గంలో జీవించాలి మాస్టర్స్. మనము అహింస పరమో ధర్మ. మనం శుద్ధ శాకాహారిగా ఉండాలి. నాన్ వెజ్ చేసిన పాత్రలో తినకూడదు. నాన్ వెజ్ వండే పాత్రలో ఫంక్షన్లకి వెళ్ళకూడదు. మన కోరికల కోసము దేవాలయాల్లో బలులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆత్మ పరిణామ క్రమంలో మనం కూడా ఖనిజ, వృక్ష, జంతు మానవ సామ్రాజ్యాల్లోకి వచ్చిన వాళ్ళమే. అదంతా దాటుకుంటూ అవంతా కూడా మనకి సోదర సోదరీమణుల్లాంటిదే. ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటే ఏ బిడ్డనైనా ఎవరైనా హింస పెట్టినా, చంపినా ఏ తల్లి ఊరుకోదు కదా! అదే విధంగా మన భూమాత కానీ, మన పరమాత్మ కానీ తను సృష్టించిన తన బిడ్డల్ని తన కోరికల కోసము తనకే బలిస్తే ఎవరు ఓర్చుకోరు కదా! ఎంతవరకు చూడాలనో అంతవరకే చూస్తుంది ప్రకృతి కానీ, ఏదే కానీ. కాబట్టి చివరికి ఆ కర్మని మనమే అనుభవించాల్సి వస్తుంది. మనమేమో ఎవరినైనా హింసించేటప్పుడు ఆనందిస్తాము. తినేటప్పుడు మాంసాన్ని అది ఆహారమే కాదు. మన ఇంటిలో ఎవరైనా చనిపోతే 24 గంటల్లో దహనం చేస్తాము. చనిపోయిన క్షణమే బయట పెట్టేస్తాము. దాన్ని శవం అంటాము. అది ఎంత అందంగా ఉన్ని, ఎంత హోదాలో ఉన్ని, ఎంత సహాయం చేయని కన్నవారైనా, పుట్టిన వారైనా తన కడుపులో బయటే పెట్టేస్తాం కదా! అది కుళ్ళి నశిస్తూ ఉంటుంది కదా! దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం, అసహ్యపడతాం కదా! ఊరు బయటే తీసుకువెళ్ళి కాలుస్తాము, పొడుస్తాము కదా! అలాంటిది ఆ జీవుల్ని చంపి అసలుకు వాటికి కూడా ఎన్ని అనారోగ్యాలు ఉంటుందో. అవి నోరు లేని మూగ జీవులు. వాటి ఆర్తనాదాలు సృష్టిలోకి వెళ్ళిపోయి దానికే ప్రకృతి ప్రకోపాలు. మన ఇంటిలో కూడా వాటి ఆర్తనాదాలే మన ఇంటిలో కూడా మనశ్శాంతి లేకుండా ఎన్నో పరిస్థితులు. తర్వాత దాన్ని తిన్న తరువాత కూడా అది జీర్ణమై రక్తంలో కలిసినప్పుడు ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతూ ఉంటుంది. ఎలాగైతే మనం నోటి రుచి కోసము మనము ఆస్వాదిస్తూ తింటామో, ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు అంతే ఏడుస్తూ అనుభవించాలనమాట. కాబట్టి మన కర్మకి మనమే బాధ్యులము. దానికే బుద్ధుడు కానీ, ఏ గురువు కానీ చెప్పేది ఇదే అనమాట. హింసా చోడో, హంసా పకడో, ప్రార్థనా చోడో, సాధనా పకడో. దానికే కృష్ణుడు కూడా యోగి భవార్జున అంటాడు. ఎంత మనము తపస్సు అంటే ఎన్నో ఉపవాసాలు చేస్తాము. ప్రాప్తి కోసమో, కోరికల కోసమో ఉపవాసాలు ఉంటాము, ప్రాణాయామము, హఠయోగాలు చేస్తూ ఉంటాము. పరోక్ష జ్ఞానం ఉంటుంది. పుస్తకాలు చదువుతాము, గురువులు చెప్పేది వింటాము. తర్వాత యజ్ఞయాగాలు కూడా చేస్తాము లోక కళ్యాణం కోసము. కానీ యోగి అయితేనే అతనే గొప్పవాడు అని చెప్తాడు. దానికే యోగి భవార్జున అని చెప్తాడు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే మనం యోగ స్థితికి వెళుతాము. ఒక ధ్యాని 40 రోజులు ధ్యానం చేసి తన నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని మూడవ కన్నుని విప్పి చేసుకోవాలన్నమాట. అప్పుడే యోగిగా, ఋషిగా, మహర్షిగా, బ్రహ్మర్షి స్థితికి వెళుతారనమాట. పూజ అనేది మెట్టు కాదు, అగడత. దానికే కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్ప, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం గొప్ప, కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్ప, కోటి ధ్యానాల కన్నా లయం గొప్ప. మనసు ఆత్మలో లయమైపోవాలి, మనసు పరిశూన్యమైపోవాలి అన్నమాట. కాబట్టి అప్పో దీపో భవ, పియలైట్ అంటూ యువర్ సెల్ఫ్ మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లం కూడా. కాబట్టి
మనకి భౌతికంగా ఎవరైనా సహాయం చేయవచ్చు. ఆర్థిక సహాయం కావచ్చు, బట్టలు కావచ్చు, ఆహారం ఇవ్వడం, ఏదైనా కానీ అదంతా కూడా తాత్కాలికమైనవే. ప్రాపంచిక జీవితానికి సంబంధించినదే. కానీ ఆత్మ అనుభవాల కోసమే వస్తుంది. ఆత్మకి అనుభవ జ్ఞానమే కావాలి. ఆత్మపరంగా ఎదగాలి కాబట్టి మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా ఎదగాలి కాబట్టి మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. దానికే ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పారనమాట. కాబట్టి నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. బుద్ధుడు తన శిష్యుడైన ఆనందుడికి ఇచ్చిన చివరి సందేశం కూడా అదే అనమాట. అప్పో దీపో భవ. మన బుద్ధుడే అనమాట. మన మైత్రేయ బుద్ధుడైన పత్రిసారే బుద్ధుని కాలంలో ఆనందుడు ప్రథమ శిష్యుడు అనమాట. ఆనందుడు అనమాట. ఆనందుని యొక్క ఆత్మే సుభాష్ పత్రిజీ అనే వాళ్ళ భౌతిక దేహంలోకి ప్రవేశించి 40 సంవత్సరాలుగా మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించారనమాట. ఒక మిత్రుల్లా, ఒక గురువులా, ఒక తల్లిలా, తండ్రిలా, ఒక దైవంలా ఆ సత్యాన్ని, జ్ఞానాన్ని అందించి తను ఒక మాధవుళ్ళుగా జీవించి తన ప్రణాళికని ము ముగించుకున్నారనమాట. భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి మిగిలిన పిరమిడ్ మాస్టర్లంతా కూడా తమ ప్రణాళిక ప్రకారము ఆహ్, మనం మన కర్తవ్యాన్ని మర్చిపోకుండగా అహింసా మార్గంలో ఉంటూ ఈ సత్యాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి మాస్టర్స్. అప్పుడే పత్రి సార్ యొక్క సంకల్పము, మన సంకల్పము ఏమంటే భూమాత అహింసాయుత భూమాతను కల్లారా వీక్షించడము. ఆ తరువాత సమస్త ప్రాణికోటి కూడా భూమి మీద హాయిగా జీవించాలి. వాటి ఆయుష్ ప్రకారం అవి కూడా ఎదగాలి ఆత్మపరంగా. ఎందుకంటే ఖనిజం నుంచి వృక్షం, వృక్షం ఇంకా జంతువు, జంతువునింకా మానవ సామ్రాజ్యం, మానవునింకా దైవ సామ్రాజ్యాలకి ప్రవేశించినప్పుడే పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి. వాటి ఆత్మ పరిణామానికి మనము అడ్డు కాకూడదు అన్నమాట. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధల్లోనే ఆత్మ ఎదుగుతుంది. కాబట్టి ఆత్మ ఆహ్, ఎ ఎదుగుదలకి ఎటువంటి ఎదుగుదల ఆహ్, ఆ తరుణంలో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా అదంతా మన వాస్తవాలని అర్థం చేసుకొని జీవించాలి. సూసైడ్‌లు చేసుకోకూడదు. మళ్ళీ దేహం రావాలంటే కూడా చాలా కాలము వెచ్చించాల్సి వస్తుందన్నమాట. అక్కడ పైలోకాల్లో తిరిగి మనకి దేహాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు స అంత ఈజీగా ఒప్పుకోరని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ శరీరము మనము తగలబెట్టేసుంటాము. పైలోకాలకు కూడా రారు. ఆత్మ అటు ఇటు కాకుండగా తనకలాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సూసైడ్‌లు చేసుకోకూడదు. మన ప్రణాళిక దెబ్బతింటుంది. ఈ శరీరం ఒకటి మన కోసము కాదు. మన ఆత్మ ఎదుగుదల కోసము, మన కుటుంబంలో ఇంకా మనతో పాటు పంచుకోవాల్సిన బంధాలుంటుంది. వాళ్ళ కోసము, ఇంకొకటి సమాజం కోసము, లోక కళ్యాణం కోసం కూడా జన్మ తీసుకొని ఉంటాము. ఆ ప్రణాళిక అంతా కూడా ఇదే బ్యాలెన్స్ అయిపోతుందనమాట. ఆ! క కట్ అయిపోతుంది. ఫుల్‌ఫిల్ అవ్వదు. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని కూడా పత్రి సార్ ప్రవేశపెట్టారు. ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలి. అప్పుడే అన్ని డిపార్ట్‌మెంట్‌లో కూడా ధ్యానము, జ్ఞానం అనేది చో హ్మ్. చేపించడానికి కూడా అహింసా మార్గంలో జీవించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక హోదా ఉన్నప్పుడు వాళ్ళు ఏది ఆర్డర్ చేస్తారో అదే అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఉదాహరణకు స్కూల్లో కానీ, ఎక్కడే కానీ ఆహ్, గుడ్డు స పెట్టడము పిల్లలకి జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎన్నో డిపార్ట్‌మెంట్‌లో కూడా మాంసం, మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉన్నప్పుడే మాంసం, మద్యం కొట్లంతా కూడా మూసివేయడము, ఇలా పిల్లలకు మేడం. కానీ, యెస్ మేడం. హాస్పిటల్‌కి కానీ యాహ్! అదంతా పెట్టడం అంతా కూడా మేడం. నిషేధించబడుతుంది. ఓకే మేడం. కంప్లీట్ ఎక్స్‌క్యూజ్ మీ మేడం. చేస్తాను. ఆ! హలో. వినిపిస్తుందా? యాహ్! మేడం. వినిపి ఆ! వినిపిస్తుంది ఆ! మేడం. ఓకే ఆ! మేడం. ఆ! 12:10 అయింది. కన్క్లూడ్ 12:10 అయిపోయింది చేస్తాను. టైము. కన్క్లూడ్ చేస్తాను. యాహ్! కాబట్టి మన శరీర నిర్మాణం కూడా శాకాహారానికి తగినట్లుగానే ఉంటుంది. జీర్ణాశయం కానీ, పళ్ళు, గోర్లు అంతా కూడా. కాబట్టి మన శరీరాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి మాస్టర్స్. కాబట్టి అన్ని ధర్మాల్లోకెల్లా అహింసనే పరమ ధర్మము. కాబట్టి పత్రి సార్ యొక్క సత్య సంకల్పానికి మనము
కట్టుబడి మన కర్తవ్యాన్ని కూడా మనము నిర్వర్తించినప్పుడే మనము అహింసా జగత్‌ని, శాకాహార జగత్‌ని, పిరమిడ్ జగత్‌ని, ధ్యాన జగత్‌ని మనం కూడా కళ్ళారా వీక్షించవచ్చు. కాబట్టి భారతదేశము ప్రపంచానికి వెలుగునిచ్చే దేశము, గురుస్థానము. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా గూడా నేను ప్రతి ఒక్క మాస్టర్‌కి నాకు తెలిసిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందజేశాను. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి మాస్టర్స్. జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మేడం. యెస్ మేడం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! ఎలా మనం అహింస మార్గంలో ఉండకూడదు. సో, ఉంటే ఏమవుతుంది? ప్లస్ ఇంకొకటేంటంటే, ఈ జీవ పరిణామ క్రమం ఎలా వచ్చింది? ఎలా స్టార్ట్ అయ్యింది? సో, మరి మనం అహింస మార్గంలో ఉంటే ఎలాంటి క్రమంలోకి మళ్ళీ వెళ్ళిపోతాం? చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఇంకా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోండి. మేడం గారిని ఏదైనా అడగాలనుకుంటే కూడా అడగొచ్చు. సురేష్? యాహ్! ఐ థింక్ అందరూ ఏదైనా నాకు తెలిసి వింటూ ఉండింటారు మేడం అలాగే ఒక ఇట్లా. సురేష్? అక్క చెప్పక్క. ఆ! మాట్లాడతావేమో అని చేశాను. ఆ, ఓకే ఓకే అక్క. నేను ర్యాలీలో ఉన్నాను అందుకు. ఓకే. ఓకే. సెల్ యెస్. కూడా వాయిస్ స్లోగా వస్తుంది, అక్కడ వినపడదు. ఓకే. ఆ, ఓకే. ఓకే. హ్మ్. సార్ యెస్ మాట్లాడు. మేడం. ఒక్క నిమిషం అక్క. ఆ! పెనుమూరు నాయుడు సార్ ఉన్నాడు, మాట్లాడతారు ఒకసారి. ఆ, వీడియో వీలవుతుందా ఆన్ చేసుకోవడానికి? యాహ్! హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రతిభ మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. చక్కగా ఓకే. చేస్తున్నారు. ర్యాలీలో అంతా చక్కగా ర్యాలీలో ఉన్నాం పాల్గొంటున్నారు. మేడం. అదే. యెస్. యెస్. అదే. ర్యాలీలో ఉన్నాం. ఆ! ఇప్పుడు ఓకే. సార్ ఆన్ చేస్తే జూమ్ ఉంటుంది ఇప్పుడు అనేసి. ఆ! ఓకే. ఓకే. ప్రతిభ మేడం ఉండాది వాయిస్ వస్తా ఉంది అనేసి ఆ! చూస్తే ఓకే. మరి మీటింగ్ చేస్తా థ్యాంక్ యూ ఉండాలి సార్. అనేసి ఆ! ఇప్పుడే చెప్పారు. యాహ్! థ్యాంక్ యూ సార్. అద్భుతంగా చేస్తున్నారు సేవ మీరందరూ. ప్రతి ఒక్క యెస్ మాస్టర్‌కి మేడం. నా ఆత్మ ప్రణామాలు. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. థాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ. ఐడియా ఉందా థ్యాంక్ యూ మేడం? వెరీ థ్యాంక్ యూ. నాయుడు గారంటే తెలుసా మేడం ఇది మేడం? యాహ్! తెలుసు సార్. మీ దాంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు నాకు నాయుడు గారి కుటుంబంలో పంచుకోవడానికి నా ఎక్స్‌పీరియన్సెస్‌ని. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. యెస్ ఓకే సార్. మేడం. థ్యాంక్ యూ సార్. థాంక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. యాహ్! థాంక్ యూ. మేడం మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. యాహ్! థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. యెస్. థ్యాంక్ యూ. సురేష్ వస్తున్నారా రేపు నందవరం మరి? నందవరం ఏమో చెప్పలేమక్క. అవునా? ఓకే. యాహ్! సరే అక్క. ఫ్రెండ్స్ వీక్షించారు కదా! ఈరోజు మేడం గారు చాలా అంటే చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మనం అంటే అహింస మార్గంలో ఉంటే మనం ఎలాంటి బాధలు, ఇబ్బందుల్లో పడతాం, మనం ఎలా వచ్చాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాగొచ్చాం ఈ భూమిపైకి. సో, ఈ జీవ పరిణామ క్రమంలో ఎలాంటి మార్పులొస్తాయి, చోటు చేసుకుంటాయి. మరి ఆ పరిణామ క్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఇలాంటి అహింస మార్గంలోకి మనమంటూ వెళ్ళకూడదు. యాహ్! వెళ్ళాలి. అహింసా మార్గంలోకి వెళ్ళాలి. సారీ హింసా హింసా మార్గంలోకి మార్గంలోకి సారీ మేడం. సారీ. హింసా మార్గంలోకి మనం వెళ్ళకూడదు. అహింస కాదు. అహింస మార్గంలోకి వెళ్ళాలి. యెస్. అహింస అహింసలో మార్గంలోకి ఉండాలి. వెళ్ళాలి. హింసా మార్గంలోకి మనమంటూ వెళ్ళకూడదు అనేది టోటల్‌గా ప్రతీదీ అంటే ఇప్పుడెవరైతే మళ్ళీ మనం కొత్తగా వింటున్న వారెవరైనా కూడా ఈ వీడియో చూసి ఎవరైనా కానీ విన్నారంటే ఇది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా మనం ఈ ఓకే. వచ్చాము. ఏం జరుగుతుంది మనకు ఆఫ్టర్ డెత్ అయినా కూడా. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఇవన్నీ ఈ వీడియో గనక వింటే మీకందరికి కూడా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. నాకు యెస్. పెట్టండి మేడం ఇది తప్పకుండా. వీడియో. ఓకే. నేను సెండ్ చేస్తాను మేడం తప్పకుండా.
ఎస్ ఓకే. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి ఏదైతే మనం 11 రోజులు చేసుకుంటూ వస్తున్నామో, ఇవాళ 9వ రోజు, రేపు 10వ రోజు అండి. సో మరి 11 రోజులు కంప్లీట్ చేసుకోబోతున్నాం సక్సెస్ఫుల్ గా. అండ్ రేపు గురు పౌర్ణిమ కూడా కాబట్టి అందరికి మరొక్కసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాము ఫ్రెండ్స్. ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని మరి అందుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతకు ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్టుని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జ్ఞానం మనతోనే ఆగిపోకూడదు. ఇంకొక 10 మందికి మనం అందివ్వాలి కాబట్టి. అందించిన వాళ్ళం అవుతాము కూడా. అందుకని థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.